ఇవాళ రైతు భరోసా యాత్ర సందర్భంగా మళ్ళీ ఈ జిల్లాలో తిరగడం జరుగుతూ ఉంది. ఈ ఒక్క అనంతపురం జిల్లాలోనే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన దాదాపుగా 66 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉన్నాయి. ఈ 66 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే మరో 11 మంది చేనేత కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఈ ఒక్క జిల్లాలోనే ఉన్నాయి. దాదాపుగా ఈ జిల్లాలో 3 లక్షల మంది పక్కన కర్ణాటకకు వలసలు పోతా ఉన్న పరిస్థితి కూడా ఈ ఒక్క జిల్లాలోనే ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వలసలు పోతా ఉన్నది. ఏకంగా ఈ జిల్లా నుంచి 3 లక్షల మంది వలసలు పోతా ఉన్నారు కర్ణాటకకు. అయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అంతా బాగున్నారు, రైతులందరూ ఆనందంగా ఉన్నారు, అంతేకాదు రైతులందరూ నాకు శాలువాలు కప్పుతున్నారు, సన్మానాలు చేస్తున్నారు అని అంటాడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు టీవీ ఆన్ చేస్తే చాలు మనకు వినిపిస్తా ఉన్నది ఏమిటో తెలుసా? ఎన్నికలకు ముందు ఏ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారికి మైక్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వస్తా ఉన్న మాటలు ఏమిటో తెలుసా? ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఎన్నికలప్పుడు టీవీ ఆన్ చేస్తే చాలు మనకు వినిపించేది ఏమిటో తెలుసా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట వినిపించేది. ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసినామనంటే రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మాఫీ అవుతాయి అన్న మాట వినిపించేది. ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే వినిపించేది, కనిపించేది ఇటువంటి మాటలే కనిపించేది. కానీ ఇవాళ ఎన్నికలైపోయాయి, ప్రజలతో అవసరం తీరిపోయింది. ప్రజలతో అవసరం తీరిపోయిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వస్తా ఉన్న మాటలేమిటో తెలుసా? రాష్ట్రంలో దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,000 మంది రైతు రుణాలు మన రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళకి సంవత్సరం దాటింది. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో 87,000 కోట్ల రూపాయల రైతుల రుణాల కోసం తాను కేటాయింపులు చేసింది ఎంత అంటే నేడు సంవత్సరం కేవలం 4,600 కోట్ల రూపాయలు మాత్రం కేటాయింపులు చేశారు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఆ 87,000 కోట్ల రూపాయలు తడిసి మోపుడై వడ్డీ మీద వడ్డీ వసూలు చేస్తూ ఇవాళ 1,00,000 కోట్లకు